యా సార్ సురేందర్ నాయుడు గారితో మాట్లాడదాం. సురేందర్ నాయుడు గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. నవీన్ గారు, యా మీకు ముందుగా మీకు అదే విధంగా పెద్దలు కోటేశ్వరరావు గారికి, అదే విధంగా జనసేన నాయకులకి, ఏబిఎన్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారాలు. నవీన్ గారు, యా సురేందర్ నవీన్ గారు, గారు ఆస్తుల విషయంలో ఇక్కడ ముఖ్యంగా తిరుపతిలో హతిరామ్జీ మఠానికి సంబంధించిన భూములు కూడా కబ్జా చేశారు అన్న ఆరోపణలు ఉన్నాయి. దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతూ ఉంది. అక్కడ ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అలాగే ఈ కేఎన్ఆర్కి మధ్య లావాదేవీలు పెద్ద ఎత్తున జరిగాయనేది ఇప్పటికే గుర్తించారనేది కనిపిస్తోంది. ఈ ఆస్తులన్నీ కూడా ఇంకా ఎవరెవరి పేర్ల మీద రాయించారు లాంటి అంశాల మీద ఇప్పుడు దృష్టి పెట్టారు. అంటే బినామీలు ఎవరెవరు ఉన్నారని. అయితే వారికి ముందే తెలుసు కాబట్టి అలర్ట్ అయ్యి వారిని బెదిరించడం, లేదంటే ఎక్కువ భాగం ఆస్తులు మీకే ఇస్తానంటూ చెప్పడం, ఇలా ప్రలోభాలకు గురి చేయడం, వినకపోతే బెదిరింపులకు దిగుతున్నారని కనిపిస్తోంది. సో విచారణ సంస్థలు కూడా కొంత అలర్ట్ అయ్యాయి అనేది ఈ విషయంలో ఉన్న సమాచారం. తర్వాత ఇంకా తెలుస్తుంది పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయల, ఇది 1000 కోట్ల రూపాయల వరకు వెళ్ళిందా ఏంటి అనేది విచారణ పూర్తిగా జరిగితే మనకు తెలిసే అవకాశం ఉంటుంది. అధికారం చేతిలో ఉంది కదా అని ఈ రకంగా వ్యవహరించడం పట్ల అంటే ఏంటి, ఎలా చూడాలి, ఏం చెప్తారు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, ఇటు కేఎన్ఆర్ కావచ్చు, ఇతర వారి అనుచరులు కూడా. నవీన్ గారు, దీంట్లో ఇప్పుడు ఈ కేఎన్ఆర్ అనే అతను 10,000 రూపాయలు జీతానికి పనిచేస్తాడని ఒకటి, 10,000 రూపాయల జీతానికి పనిచేసేటువంటి వ్యక్తి 100 కోట్ల రూపాయలు సంపాదించడమే కాకుండా దేశ విదేశాల్లో ఆస్తులు కొనడం, పెట్టుబడి పెట్టడం, ఆఫ్రికా దేశాల లాంటి వాటిలలో కూడా మైనింగ్ చేసే స్థాయికి ఇతను ఎట్టెదిగాడు అనేది మనం ఒకసారి ఆలోచిస్తే, ఇవన్నీ కూడా ఇందాక పెద్దలు కోటేశ్వరరావు గారు ఏదైతే చెప్పారో ఆ విధంగా వీళ్ళు ఒక రింగ్ తయారు చేశారు. ఇక్కడ ఈ కేఎన్ఆర్ అనే అతను ఈ ఆస్తులు, పెట్రోల్ బంకులు, లేకపోతే హోండాయి షోరూమ్లు ఇవే కాదు, సాక్షాత్తు వైసీపీ నాయకుల దగ్గర నుండి కూడా ఇతను డబ్బులు వసూలు చేసినట్టుగా ఆధారాలు ఉన్నాయి సిట్టు దగ్గర. ఈ వైసీపీ నాయకుల దగ్గర ఎమ్మెల్యే టికెట్లు ఇప్పిస్తామని, లేదంటే కార్పొరేషన్ చైర్మన్లుగా చేస్తామని చెప్పి, లేదంటే వైసీపీలో పెద్ద పోస్టు, ప్రాధాన్యత కలిగినటువంటి పోస్టులు ఇప్పిస్తామని చెప్పి, అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారికి పిఏగా ఉన్నాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నేనేం చెప్తే అది వింటారు, నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని చెప్పి వైసీపీ నాయకుల దగ్గర కూడా డబ్బులు ఇతను వసూలు చేసినట్టుగా ప్రధాన చిట్టు దగ్గర ఉండేటువంటి ఆధారం. ఈ డబ్బుతో ఇతను ఏం చేశాడంటే తిరుపతి నుండి చిత్తూరుకు వెళ్ళేటువంటి మార్గంలో, తిరుపతి నుండి చిత్తూరుకు వెళ్ళేటటువంటి మార్గంలో ఒక చంద్రగిరి దగ్గరగా అతి విలువైన భూమి 47 ఎకరాలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒక తొడ వెంచర్ వేసి దాంట్లో బాగా అన్ని హంగులతో డెవలప్ చేసి దాన్ని దేశ విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళకందరికి కూడా విక్రయిస్తూ ఉంటారు. దాంట్లో 10 ఎకరాలు కేఎన్ఆర్ కొన్నారు. ఆ 10 ఎకరాలు కొన్న దాంట్లో ఏంది, 81 లక్షల రూపాయలు ఇతను చూపించాడు. అంటే మామూలు మనకు తెలిసిన విషయమే, 81 లక్షలు అంటే అక్కడ గవర్నమెంట్ ఏ వాల్యూ ఏముంటుందో ఆ వాల్యూ ప్రకారం అతను వైట్ చూపిస్తారు, మిగతాది బ్లాక్ ఇస్తారు. అంటే నేను అనేది ఏమంటే 10,000 రూపాయలు జీతం తీసేటువంటి వ్యక్తి 81 లక్షల రూపాయలు కూడా ఎలా సంపాదించాడు అనేది మనం ఆలోచించాలి. అంటే నేను అఫీషియలే నేను చెప్తున్నా, అనఫిషియల్ అనేది నాకు తెలిసి అక్కడ 10 ఎకరాలంటే మినిమం తక్కువలో తక్కువ అనుకున్నా కూడా 15 కోట్ల రూపాయలు ఉంటది. 1 ఎకరా మినిమం 1.5 కోట్లు ఉంటది. 10 ఎకరాలంటే మీ ఇంకా 15 కోట్లు దాదాపు ఆ రేంజ్ లో ఉంటది. అంటే ఓపెన్ మార్కెట్ లో గవర్నమెంట్ వాల్యుయేషన్ ఇతను 81 లక్షలు అన్నారంటే 81 లక్షలు కూడా ఎలా వచ్చింది ఇతనికి? గవర్నమెంట్ వాల్యుయేషనే లెక్కేస్తే కూడా 10,000 జీతగాడికి ఇంట్లో తినేదానికి పెట్రోల్కే సాగుతూ అలాంటి వ్యక్తికి 81 లక్షల రూపాయలు ఎలా వచ్చింది అనేది కూడా పెద్ద బిగ్ ప్రశ్న. ఇతను అవినీతి చేయకుండా ఉంటే ఏదైతే లిక్కర్ స్కామ్ లో కూడా ప్రధాన నిందితుడిగా ఇతను తేలాడు. భాస్కర్ రెడ్డికి ఇతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అనేది
ఖచ్చితంగా దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. దీంట్లో హుండాయ్ షోరూమ్ లో కూడా ₹1,00,00,000 అనుకుందాం. అంటే 51% అనేది ₹1,00,00,000 పెడితే 51% ఎక్కడ రాదు హుండాయ్ షోరూమ్ లో షేర్. కానీ ₹1,00,00,000 అనుకున్నా కూడా ఇక్కడ ఒక 81 లక్షల రూపాయలు, అక్కడ ఒక ₹1,00,00,000, ఇవన్నీ ఎలా వచ్చాయి, ఎక్కడి నుండి వచ్చాయి అఫిషియల్ గా అనుకుంటే కూడా. కానీ దాన్ని మనం లోతుగా చర్చిస్తే 4,25,00,000 అనేది మనకు తేలుతా ఉంది. ఇది ఒక భాగం, దీని పక్కన పెడదాం. ఇది పక్కన పెడితే సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామికే నామాలు పెట్టేశారు. కలియుగ వెంకటేశ్వర స్వామికే వీళ్ళు నామాలు పెట్టి కొండ మీద సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పాద పద్మాల చెంత మామూలుగా ఐఓసి ఉంటుంది సార్. ఐఓసి ఆయిల్ కార్పొరేషన్ ఉంది కదా, అది గవర్నమెంట్ సంస్థ. దానికి 8,750 చదరపు అడుగులు వాళ్ళకు పెట్రోల్ బంక్ పెట్టుకునే దానికి ఇచ్చారు. దానికి ఎంత అద్దె అంటే ₹3,33,000. అంటే 8 లక్షలు కాదు, 8,750 అడుగుల చదరపు అడుగుల స్థలాన్ని ఆ పెట్రోల్ బంకు, ఐఓసి పెట్రోల్ బంక్ ఇచ్చి దాంట్లో నెలకి 3,33,000 రెంటు. ప్రతి సంవత్సరం 3% పెరుగుతా పోతుంది. 3,30,000 రెంటు తీసుకుంటూ సంవత్సరానికి 3% పెంచుతూ పోతుంది. కానీ కట్ చేస్తే ఇక్కడ ఈయన బినామీకి సుబ్బారావు ఎవరు శంగారావు ఎవరికో ఒకరికి, ఇతను కాకినాడ అతనికి ఇతను తీర్చాడు. దానికి ఎంత 10,000. అక్కడ 8,750, ఇక్కడ 10,000 చదరపు అడుగులో ఉండేటువంటి విస్తీర్ణం. అది కూడా ఏంది, న్యూ బాలాజీ క్వార్టర్స్, బాగా దగ్గరగా స్వామి దగ్గరలో వచ్చేటువంటి స్థలం ఇచ్చి ఇతనికి దాదాపు 4.5 లక్షల రూపాయలు విలువ చేసేదాన్ని 1,90,000కి ఇచ్చేసారు సార్. 1,90,000కి ఇస్తూ కూడా మళ్ళా సంవత్సరం ఎక్కడైనా ఒక చిన్న కొట్టిస్తే కూడా సంవత్సరానికి ఇంత బాడుగు పెంచుతాము అని అగ్రిమెంట్ రాసుకుంటారు. కానీ ఇక్కడ ఇంత అతి విలువైనటువంటి ప్రదేశంలో ఇచ్చి 15 సంవత్సరాలు ఇతను బాడుగు పెంచేదే లేదనమాట. 15 సంవత్సరాలు బాడుగు పెంచకుండా 1,90,000 రెంట్కు విత్ జిఎస్టి ఇతనికి ఇచ్చేశారు. అంటే అప్పటి బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వాళ్ళ పాత్ర, వాళ్ళకు కూడా ఇతను బినామీ కాకపోతే ఎలా జరుగుతుంది సార్? అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు సుబ్బారెడ్డికి బాబాయ్ నా పిఏ ఇతను, నేనేం చెప్తే అది చేస్తాడు కాబట్టి ఇతనికి ఒక పెట్రోల్ బంకు ఆశపడుతున్నాడు, ఆ పెట్రోల్ బంక్ ఒకటి ఇవ్వండి అని అన్నా చెప్పుండాల. అంటే మామూలే కదా. ఇప్పుడు మనకు ధర్మారెడ్డి ఉన్నారు సార్, నవీన్ గారు. ధర్మారెడ్డి గారు ఐఏఎస్ ఆఫీసర్ అయితేనే ఇక్కడ విధులు నిర్వర్తించేదానికి కానీ ఈఓకి కానీ ఎలిజిబిలిటీ. ఆయన ఆశపడ్డాడని, ధర్మారెడ్డి ఈఓగా ఉండాలని ఆశపడ్డాడని నిబంధనలన్నింటినీ కూడా తొంగలో దొక్కి ఆయన ప్రత్యేకంగా ఒక జీవో తెచ్చి ఈఓగా వేసేశారు కదా. అదే విధంగా నా పిఏ కదా ఇతను ఆశపడుతున్నాడు, మీరు ఒక పెట్రోల్ బంక్ ఇచ్చేయండి అంటే బాబాయ్ గారు అబ్బాయి గారు చెప్తే బాబాయ్ గారు పెట్రోల్ బంక్ ఇచ్చేసినట్టుగా ఉంది. అంటే ఇవన్నీ కూడా ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పినట్టు మనం మాట్లాడుకుంటూ వెళ్తే కుదరదు. ఖచ్చితంగా సిట్ ఏదైతే ఎంక్వైరీ చేసి తీగ లాగితే డొంక కదులుతా ఉందో, ఎక్కడ పట్టినా డబ్బులే, ఎక్కడ పట్టినా డబ్బులే. డంపులు ఏర్పాటు చేశారు వీళ్ళు. తాడేపల్లి ప్యాలెస్ లో కూడా డంప్ ఏర్పాటు చేశారంట, డంప్ ఏర్పాటు చేశారంట. ఆ డంపు కూడా ఇతనే కేఎన్ఆర్ఏ కావిలి అనేది కూడా అతనే. సార్, ఇప్పుడు చాలా అంశాల గురించి మీరు మాట్లాడారు సార్ సురేంద్ర నాయుడు గారు. ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది పెద్ద ఎత్తున అక్రమాస్తులు సంపాదించారు, అలాగే బెదిరింపులకు దిగారు, భూ కబ్జాలు చేశారు. ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఈ ఆధారాలని ముందు పెట్టే విచారిస్తారు కాబట్టి ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. నేను ఒకసారి కిషోర్ గారితో మాట్లాడతాను. కిషోర్ గారు చెప్పండి. కాబట్టి నేనేమంటానంటే, పెద్దలు కోటేశ్వరరావు గారు వాల్యుబుల్ పాయింట్ చెప్పారు. మొన్న కూడా వేరే ఒక దాంట్లో చర్చ జరిగేటప్పుడు కూడా చెప్పారు ఆయన. నేను ఏమంటానంటే, ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే సిట్టు నివేదిక ఇస్తా ఉందో దీంట్లో దోషుల్ని మనం ఈ రోజు ఏదో